వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ డైరీ. రోజు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. కావలసినవి చేపలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, చింతపండు పులుసు. పైన కడాయి పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యేవారు ఒక 2 గంటలు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. వేయించుకోవాలన్నమాట. ఇవి ఇంకా వేగాలి కదండి. ఈ వేగేలోపు మనము ఈ ధనియాలు జీలకర్ర వేయించుకున్నాము. ఇది హీట్ అయిన తర్వాత మనము ఈ ధనియాలు జీలకర్ర లైట్గా వేయించుకున్నాము. పసుపు కూడా వచ్చేసి అంటే వేగినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని దీనిని మిక్సీ వేసుకుంటాం అన్నమాట. పొడి చేసుకొని దీన్ని చేపల పులుసులో వేసుకోవాలన్నమాట. బ్రౌనిష్గా వచ్చినాయండి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు పులుసు ఆల్రెడీ మనం పిసికి పెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసు ఇప్పుడు ఇంకొంచెం వాటర్ తీసుకొనండి చింతపండు మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే గుజ్జు ఇంకా ఉంటుంది కదా దానిలో. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాను. సరిపోయినంత కారం వేసుకోవాలండి. నేనైతే ఈ స్పూన్ తోటి ఒక 6 స్పూన్లు వేస్తున్నానండి. అలాగే సాల్ట్ వేస్తున్నాను. వేసుకొస్తున్నాను. ఈ పసుపు కూడా దీంట్లో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నామండి. దీన్ని బాగా పులుసు ఉడకబెడతాము. ఈలోపు నేనేం చేస్తానంటే ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను కదండి. దీన్ని మెత్తగా పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలండి. ఇదండి జీలకర్ర పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ఈ పులుసులో వేస్తున్నాను. బాగా స్మెల్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. తర్వాత ఫిష్ ముక్కలు దీంట్లో వేసుకున్నాము. కొంతసేపు మూత పెట్టేసి మూత పెట్టి బాగా ఇప్పుడు పులుసు ఉడికిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేద్దామన్నమాట. ముక్కలన్నీ ఇలా పులుసు కలవాలి కదండి ముక్కలన్నిటికి. ఫిష్ ఉడికే వరకు ఉడికించుకున్నాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి.